నగరంలో వనభోజనాల సందడి ప్రారంభమైంది. కుటుంబ సభ్యులతో ఒకరోజు చెట్ల కింద గడుపుతున్నారు సిటీ జనం. ప్రతి ఏటి కంటే ఈ ఏడాది వనభోజనాలు పెరిగాయి. ఉదయం పూజలు, దీపారాధనతో ప్రారంభమయ్యి ఆలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. కార్తీక మాసం మొదలు కాగానే రాష్ట్రంలో వనభోజనాల సందడి ప్రారంభమైంది. ఈ మాసంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి అడవి ప్రాంతాలు, పార్కులు, చెరువులు, దేవాలయాల పరిసరాల్లో వనభోజనాలు చేస్తూ ఉంటారు ప్రజలు. దీంతో ఆయా ప్రాంతాలు సందడిగా మారిపోయాయి. ప్రతి ఏటా జరిగే ఈ వనభోజనాలకు ఈసారి మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు నగరవాసులు. మేము ఇక్కడ గోశాలలో వనభోజనాలు జరుపుకుంటున్నాము. ఇక్కడ వేద ఆశీర్వచనము, వాసవి మాతకి లక్ష పుష్పాలతో అర్చన చేసాము. ఇక్కడ ఈ బిజీ లైఫ్లో మేమంతా ఇక్కడ గ్యాదర్ అవ్వడము, పిల్లలకి గేమ్స్, లేడీస్కి శారీ గిఫ్ట్స్ అండ్ తంబోలా గేమ్స్ ఇవన్నీ జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మనం ఇప్పుడు ఈ వర్కింగ్ లైఫ్లో స్ట్రెస్ ఫ్రీ అవుతాం ఇక్కడికి వచ్చి. అండ్ ఉసిరి చెట్టు కింద పూజ చేసుకోవడము, ఇలా చెట్ల మధ్యలో మనం భోజనం చేసుకోవడము, ఇది కార్తీక మాసంలో మనకి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. ఇవన్నీ శాస్త్ర ప్రకారము చేయడం వల్ల మనకు చాలా ఆరోగ్యకరము, ఆనందదాయకము. వీఆర్ వెరీ హ్యాపీ. వనభోజనాలు, సోషల్ గ్యాదరింగ్ అన్నీ కూడా ఈ కార్యక్రమంలో కవర్ అయిపోతాయి. కార్తీక మాసంలో ప్రత్యేకమైన వనభోజనాలు. సో ఇప్పుడు లోకల్గా కాకుండా స్టేట్ లెవెల్లో అందరి మన ఆర్యవైశ్యులందరినీ కూడా మనం అవోపా కాదు నానవోపా ఎవరైనా కూడా వైశ్యులందరికీ ఆహ్వానం పలికి మనం ఇక్కడికి పిలిచాము. అదే ఇక్కడ రిజల్ట్స్. ఉదయం వేళే పూజలు, దీపారాధనలతో పాటు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి శివాలయాలు. అనంతరం దేవాలయం పరిసరాలు, పార్కులు, ఫంక్షన్ హాల్స్ కు వనభోజనాల కోసం వెళ్తున్నారు. అక్కడే స్వయంగా వంటకాలు తయారు చేస్తున్నారు. ప్రకృతి మధ్యలో సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. అందరితో కలిసి వనభోజనాలు చేయటంతో కుటుంబ బాంధవ్యాలు బలపడతాయంటున్నారు జనాలు. చాలా శుభదినము. ఎందుకంటే కార్తీక మాసంలో లాస్ట్ ఆదివారము, కార్తీక మాసంలో ఆదివారం రోజే వనభోజనాల కార్యక్రమం జరుపుకుంటారు. కాబట్టి ఈ మాసంలో లాస్ట్ ఆదివారం రోజు వనభోజనాల కార్యక్రమాన్ని ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వాళ్ళు జరిపించుకున్నాము. ఈ కార్యక్రమము మేము ఈ సంవత్సరంలో ఇలాంటి కార్యక్రమాన్ని ఒక 3 నుంచి 4 ప్రోగ్రామ్స్ 3 నుంచి 4,000 మందితో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. ఆవోపా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి లక్షలాది మంది సభ్యులతో ఈరోజు మేధావుల సభగా ఈరోజు పేరెన్నికగన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళామణులు, అఫీషియల్స్, ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఈ సంవత్సరం కార్తీక వనభోజనాల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనుకున్నప్పుడు హైదరాబాద్లో 3,000 మందితో తలపెడితే 5,000 దాటిన సంఖ్య. అద్భుతమైనటువంటి గోశాల ప్రాంగణం. కార్తీక మాసం మరి శివనారాయణులకు చాలా ప్రత్యేకమైంది. మరి ఆ కార్తీక మాసంలో మరి మనం అందరం తులసి పూజలు చేయడం ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అందులో భాగంగానే రాష్ట్ర ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి అన్ని జిల్లాల నలుమూలల నుండి ఇక్కడికి మా యొక్క అవోపా సభ్యులు, ఆర్యవైశ్య సభ్యులు అందరూ ఇచ్చేసి మరి మేము తలపెట్టిన ఒక తులసి కళ్యాణం మరియు అదేవిధంగా మా యొక్క కులదైవం వాసవి కన్యకా పరమేశ్వరి దేవి లక్ష పుష్పార్చనలో పాల్గొన్నారు. నగరంలోని శిల్పారామం, గండిపేట్, వనస్థలిపురంలోని జింకల పార్క్, జూ పార్క్, దేవాలయాలతో పాటు మణికొండ, నార్సింగ్లోని గోశాలలో ఘనంగా కార్తీక వనభోజనాలు జరుగుతూ ఉంటాయి. గోశాలలో ఆర్యవైశ్య సంఘం వాళ్లు ఏర్పాటు చేసిన వనభోజనాలకు భారీ సంఖ్యలో జనం వచ్చారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్తీక వనభోజనాలని ఇక్కడ మనము ప్రారంభం చేసుకున్నాము. ఎలా అంటే మనము ఎప్పుడు కానీ కార్తీక మాసం అంటేనే శివుడు, ఉసిరిక పూజ, దీపాలు పుట్టుకోవడము ఇలా అన్నీ ఉంటాయి. మనం ఎప్పుడు కార్తీక మాసం వచ్చినా ఫ్రెండ్స్ అందరితో కలిసి వనభోజనాలకి వెళ్ళటా ఉండము, గ్యాదరింగ్ చేయడము, శివారాధన, దీపారాధన, ఉసిరిక పూజ, మెయిన్ ఉసిరిక పూజ, దీపారాధన, శివారాధన. సో అవన్నీ ఒకే దగ్గర ఇంతమంది ఇక మన కుటుంబంతో కలిసి మనము షేర్ చేసుకోవడం, అందరూ కలిసి ఆ దేవుణ్ణి శివనామ స్మరణతో ఈ ప్రాంగణం అంతా మారుమ్రోగిపోతుంది. 90s కిడ్స్ అందరికి ఒక ఎమోషన్. కార్తీక మాసం అంటే వనభోజనాలు, ఉసిరి చెట్టు, అందరం వెళ్ళే వాళ్ళం, తంబోలా గేమ్స్,
పల్లెటూరులో ఎంతో బాగా మనకు ఒక మెమరీస్ ఉండేవి. బట్ ఇప్పుడు ఈ సిటీ లైఫ్లో, ఈ కమర్షియల్ లైఫ్లో అందరూ బిజీ ఉన్నారు. బట్ వీఆర్ వెరీ లక్కీ. ఇక్కడ మళ్ళీ ఆ గోశాలలో మళ్ళీ మాకు ఆ ఊరు ఎన్విరాన్మెంట్, మా స్కూల్ డేస్, ఆల్ స్టూడెంట్ డేస్ అన్నీ గుర్తొస్తున్నాయి. చిన్న చిన్న అల్లర్లు అన్నీ. అంతరించిపోతున్న పద్ధతిని బతికించేందుకు కుల సంఘాలు, హిందూవాదులు వనభోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి కార్తీక వనభోజనాలకు మంచి స్పందన వస్తోందంటున్నారు నిర్వాహకులు.